నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. సంప్రదాయకంగా డెమోక్రటిక్ పార్టీతో అనుబంధం కొనసాగించే భారతీయ అమెరికన్లలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. వారు ఆ పార్టీకి దూరం అవుతున్నారంటూ పలు సంకేతాలు వెలువడుతున్నాయి. ఎప్పటి నుంచో మన వాళ్లకు ఆ పార్టీపై ఉన్న అభిమానం తగ్గుతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నెమ్మదిగా వాళ్ళు రిపబ్లికన్ల వైపు మళ్లటం చూస్తుంటే గతంలో కంటే ఇప్పుడు ట్రంప్కు మద్దతు పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అమెరికాలో ఉన్న భారతీయులు ఇప్పుడు నెమ్మదిగా ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇండియన్ అమెరికన్ల వైఖరి 2024 పేరుతో కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ యూగప్ అనే సంస్థల సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సెప్టెంబర్ 18, అక్టోబర్ 15 మధ్య ఆన్లైన్లో ఈ సర్వేను నిర్వహించారు. అయితే ఇప్పటికీ భారతీయ అమెరికన్ల మద్దతు అధికంగా డెమోక్రటిక్ పార్టీకే ఉన్నా గతంలో మాదిరిగా పూర్తి స్థాయిలో లేదనే వాదన వినిపిస్తోంది. కొందరిలో రిపబ్లికన్ పార్టీ పట్ల అభిమానం పెరగటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని భారతీయ అమెరికన్లు సమర్థిస్తున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అమెరికాలో ఓటర్లుగా రిజిస్టర్ అయిన భారతీయ అమెరికన్లలో 61% మంది ఇప్పటికీ హ్యారిస్కు ఓటేస్తామని చెప్పారు. ట్రంప్కి ఓటేస్తామన్నవారు 32%. భారతీయ అమెరికన్ మహిళల్లో హ్యారిస్కు ఓటేస్తామన్నవారు 67%. ఇక భారతీయ అమెరికన్ పురుషుల్లో హ్యారిస్ వైపు 53% మంది మొగ్గు చూపారు. మరోవైపు ట్రంప్నకు ఓటేస్తామన్న భారతీయ అమెరికన్ మహిళలు 22% మాత్రమే ఉన్నారు. అదే సమయంలో 39% పురుషులు ట్రంప్ వైపు ఉన్నారు. 2020తో ఈ పర్సంటేజీలు పోల్చి చూసినప్పుడు ఈసారి ఓటింగ్లో మార్పు స్పష్టంగా ఉండేలా కనిపిస్తోంది. భారతీయ సంతతికి చెందిన 52 లక్షల మంది అమెరికాలో నివసిస్తున్నారు. 2022 లెక్కల ప్రకారం ఇందులో 26 లక్షల మందికి ఓటు హక్కు ఉంది. అయితే భారతీయ అమెరికన్లలో 96% మంది తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుంటారని అంచనా. ప్రస్తుతం అమెరికాలో రెండో అతిపెద్ద వలస గ్రూపుగా భారతీయ సంతతి వారున్నారు. రాజకీయాల్లోనూ వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పాత్ర అత్యంత కీలకం కానుంది. ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లకు సంతాన హక్కులు, అబార్షన్లు ప్రథమ ప్రాధాన్యతాంశాలుగా ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువగా భారతీయ ఓటర్లపై ప్రభావం చూపేది ధరల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పన వంటివి ఉన్నాయి. మరోవైపు ఆదాయార్జనలో కూడా భారతీయ అమెరికన్లు సగటు అమెరికన్ కంటే ఎంతో ఎత్తున ఉన్నారు. వారి సగటు ఆదాయం ఏడాదికి $1,50,000. ఇది అమెరికన్ల సగటు కంటే రెట్టింపు. దీంతో ఎన్నికలను ప్రభావితం చేసే విషయంలో భారతీయ అమెరికన్లకు అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.